నిన్ను నీ పేరెంట్స్ ఎంత ప్రేమగా పెంచారు, నీ మొగుడిని కూడా అంతే ప్రేమగా పెంచారు. నీ మొగుడికి నువ్వు అంటే ఇష్టం అంటే కొడుకుకి ఇష్టం కాబట్టి నిన్ను బాగా చూసుకుంటావు. కానీ నిన్ను బాగా చూసుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళకి నచ్చినట్టు అడ్జస్ట్ అవ్వకుండా నేను ఇంతే నువ్వే అడ్జస్ట్ అవ్వు అంటే యూ కెన్ నాట్ మూవ్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హస్బెండ్ బికాస్ యూ ఆర్ గెటింగ్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ హస్బెండ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ఇన్ లాస్ బికాస్ దే ఆర్ ఆల్సో టెలింగ్ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ. వాళ్ళేం నువ్వు నాశనం అయిపోవాలని చెప్పరు కదా, ఎందుకంటే నీకేమైనా తప్పు అవుతే మళ్ళీ తన పిల్లలకే కదా ఇబ్బంది. So you have to trust the parents wherever they are because they will only do good for their kids. If their kids are good, you are good. If your husband is good, you are good. And coming to this marriage institution, you have to trust. You have to trust your in-laws. You have to trust their vision. So it's a big change. It's not a big change if you think it is yours. If you own it up, ఇది నాది, ఇది నా ఫ్యామిలీ అనుకుంటే నీకు అది మార్పులాగా ఉండదు. It is you. It's a part of you. Marriage is not hard if you can adjust and if you can accept and tune according to the family traditions.